ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నది అని దేవుడైన యెహోవా అక్కడ పలికి ఉన్నారు. ఏది ఉత్తమమో అది మనకు తెలియచేసి ఉన్నారు. ఉత్తమమైన విషయాలు, జ్ఞానయుక్తమైన మాటలు, శ్రేష్టమైన విషయాలన్నిటిని కూడా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి మనలో కొన్ని గుణలక్షణాలు కలిగి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఆయన మొదట అంటూ ఉన్నారు, న్యాయంగా నడవడం నేర్చుకో, అలవాటు చేసుకో. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో కూడా నువ్వు న్యాయంగా నడుచుట అది ఎంతో నీకు శ్రేష్టమైనది, అది నీకు ఆశీర్వాదకరమైనది. రెండోది అంటూ ఉన్నారు, ఆయన కనికరమును ప్రేమించమని చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క గుణలక్షణాల్లో ఒక శ్రేష్టమైన గుణము ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆ కనికరాన్ని మనము ప్రేమించాలి. అందరి ఎడల కనికరము కలిగి అందరినీ ప్రేమించేవారిగా, అన్ని విషయాలలో మనం జాలి కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు మన నుండి ఆయన కోరుతూ ఉన్నారు. మూడోది ఆయన అంటూ ఉన్నారు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తనలో విశేషమైనది ఒకటి ఉండాలి. అది ఏంటి అంటే దీన మనస్సును కలిగి ఉండాలి. దీన మనస్సు ఆయనకి ఇష్టమైనది. దీన మనస్సును అంటే మనలను మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి మనం హెచ్చించాలి. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృపే కదా. ఒకవేళ దేవుడు మనకి బోళ్ళు ఆస్తి ఇచ్చుండొచ్చు, బోళ్ళు ఎకరాల భూమి ఇచ్చుండొచ్చు, బోళ్ళు కోట్ల రూపాయలు మనకి ఇచ్చుండొచ్చు, వెండి బంగారాలు మనకి ఇచ్చుండొచ్చు, ఒక మంచి ఆధిక్యత అధికారము దేవుడు మనకి ఇచ్చి ఉండొచ్చు, మంచి బిడ్డలను, కుటుంబ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉండొచ్చు. ఎన్నో శ్రేష్టమైన ఈవులన్నిటినీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. అయితే అవన్నీ కూడా కేవలం దేవుని కృప ద్వారానే మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి ఆయన ఇచ్చిన ఈవులు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలతో మనము అహంకారం కలిగి ఉండకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేయాలి. మన అధికారము, మన స్తోమత, మనకున్న అంటే గౌరవము, ఇవన్నీ కూడా ఉన్నత స్థితి, వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి మనము దీనుడిగా, మనం ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని పైకి లేపి ఉన్నాడో, ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నాడో ఆ స్థితికి మనం దిగి వచ్చి ప్రభు సన్నిధిలో మనం సాగిలపడితే అది దేవుడు ఎంతగానో హర్షిస్తూ ఉంటారు. ఆ దీన మనసు మనకి కావాలని ప్రభు అడుగుతూ ఉన్నారు. అంతేకాదు మన ఇతరుల పట్ల కూడా మన అహంకారాన్ని కానీ, మనకున్న స్టేటస్ని బట్టి కానీ వారితో మాట్లాడకుండా మనము దీనులుగా మనలను మనం తగ్గించుకుని వారితో మనం మాట్లాడుతూ ఉంటే మన ప్రవర్తన అంతటిలో కూడా, అన్ని విషయాలలో కూడా మనం తగ్గించుకునే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకే దేవుడు మన నుండి కోరుతున్నది ఏంటి అంటే న్యాయమైన నడక, కనికరము కలిగిన ప్రేమ. మామూలుగా అందరూ ప్రేమ చూపించేస్తున్నట్టుగా ఉంటాం, కానీ మన లోపల నుండి ఆ కనికరం రావాలి. ఆ కనికరముతో మనం నింపబడిన ఆ ప్రేమను మనం ఇతరులకు, అవసరతలు ఉన్న వారికి మనం చూపించగలిగితే అది దేవుని యొక్క గుణలక్షణంగా ఆయన ఎంతగానో మనలను చూచి ఆనందిస్తూ ఉంటారు. మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడే కానీ, బయటే కానీ మనలను మనం తగ్గించుకుంటూ మనలను హెచ్చించిన దేవుణ్ణి మనం ఘనపరుస్తూ ఉన్నప్పుడు మనం ఇప్పుడున్న స్థితి కంటే, ఇప్పుడు హెచ్చించిన స్థితి కంటే మరి ఎక్కువైన స్థితిని
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మీ వెనుకల్లో దీవించును గాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా మహాగణుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ నామం హెచ్చించబడాలి, మీ నామం ఘనపరచబడాలి. నాయన ఎవరు ప్రభువా ఏ స్థితిలో ఉన్నా మీరు వారిని కనికరించి కాపాడుచున్న దేవుడు ప్రభువా. నాయన మీరు మాకు ఉత్తమమైన వాటిని, శ్రేష్టమైన వాటిని మాకు నేర్పిస్తూ ఉన్నారు. మేము నేర్చుకుని మీరు కోరుకున్న విధంగా మేము ఉండడానికి, న్యాయంగా నడుచుకుంటూ నాయన కనికరాన్ని మేము ప్రేమించి నాయన నీ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు ప్రభువా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుని దీన మనసు కలిగి మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఇతరులను మాకంటే గొప్పవారిగా మేము వారిని ప్రేమించుటకు, గౌరవించుటకు మీ కృపను అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు నిత్యము తోడుగా ఉన్నది. ఈ మాటలు ఎవరెవరు వింటూ ఉన్నారు వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీరు ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.